నాయకుల ట్రోలింగ్ వల్లే గీతాంజలి చనిపోయిందని పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ అన్నారు. గంగవరంలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. జగనన్న ఇళ్ల స్థలం ఇచ్చారని చెప్పడమే గీతాంజలి చేసిన నేరమా అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మానసిక ఆవేదనకు గురి చేసి గీతాంజలి మృతికి కారణమయ్యారని ఆరోపించారు. గీతాంజలి మృతికి కారణమైన వాళ్లను వదిలిపెట్టేది లేదని అన్నారు. మా వాళ్ళతో నువ్వు పెట్టుకున్నావు ఇట్లే ఉంటుందని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్క ఫేక్ ఐడి పెట్టుకున్నాడికి మీ ఇంట్లో మీ భార్యలు ఉన్నారు, మీ అమ్మ ఉంది, మీ అక్క ఉంటుంది, మీ చెల్లి ఉంటుంది, మీ వదనలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు పోస్ట్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, మీరు గుర్తుపెట్టుకోండి. అమ్మా ఇంతవరకు మీకు చెప్పలేదు తల్లి, మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా పోస్ట్ చేశారు తల్లి. ఇంతవరకు నేను చెప్పలేదు ఎక్కడ కానీ మీటింగ్లో. ఇంట్లో ఆడవాళ్ళ మీద పోస్ట్ చేస్తారు. ఆడంగి నా కొడకలరా దాంటే రాగా వచ్చి రియల్ గా పోస్ట్ పెట్టండి, ఒప్పుకుంటాం. మేము సేవ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు మంచి చేస్తున్నాడు. ఈ దొంగల్లాగా దోచుకొని తినలేదు కదా. మేము ప్రతి మీటింగ్ లో చెప్పాం, జగనన్న మంచి చేశాడు, చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు అని చెప్పాం. ఒక్కటే ఒకటి చెప్తా ఉన్నా, పాలనలో ఉన్న ప్రతి ఒక్క ఫేక్ అకౌంట్ గారికి ప్రతి ఒక్కరు జాతకం నా దగ్గర ఉంది. నా ఓపికను, నా సహనాన్ని మీరు ఆసరాగా తీసుకుంటే అది మీ మూర్ఖత్వం అయితే గుర్తుపెట్టుకొని కూడా తెలియజేస్తాం. అది మీ ఇష్టం. మంచి మాటలతో చెప్తా ఉన్నా, ఈ రోజే లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ తర్వాత ఎవరు ఫేక్